365 రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో 297వ రోజు అక్టోబర్ 24వ తారీఖు 2023. ఈనాటి భాగంలో 4 అధ్యాయములు, పాత నిబంధన గ్రంథము నుండి 3 అధ్యాయములు, ఇర్మీయా 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని మార్కు సువార్త 7వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము ఇర్మీయా 11వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడనయుందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు. గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదా వారిలోనూ యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగియున్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసియున్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను. అయితే నేను వధకు తేబడుచుండు సాధు అయిన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయుదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను.
వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమియూ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. ఇంతటితో ఇర్మీయా 11వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము, ఇర్మీయా 12వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తనుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకునుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారి సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్యమును విసర్జించియున్నాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను. నా స్వాస్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకి విరోధినైతిని. నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి. మృంగివేయుటికై అవి రావెలను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసియున్నారు. నా సొత్తును త్రొక్కివేసియున్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారుగాను చేసియున్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాన్ని గూర్చి చింతించువాడొకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్యము ఆక్రమించుకును దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశములో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మీయా 12వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము, ఇర్మీయా 13వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడి కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకునుము, నేలలో దానిని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకునిన నడికట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాని దాచిపెట్టితిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి
నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునిమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను శిక్షింపకపోను. వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంతకరముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచు ఉండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనము, నీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను. కృంగి కూర్చుండుడి, దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవడునూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీయూ లేకుండా సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించునని నీ మనస్సులో అనుకుని నీ ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను, నీ మడిమెలు సిగ్గునుందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలోనున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకొననొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగు జరుగును? ఇంతటితో ఇర్మీయా 13వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4వ అధ్యాయములలో 4వ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథం నుండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నేలలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడివారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను,
ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవుల కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియో వాన్ని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామా వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకుని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తెవాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇంతటితో మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములు ఇర్మియా 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము మరియు మార్కు సువార్త 7వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.